బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ వికారాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి వికారాబాద్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి వికారాబాద్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏపీ తెలంగాణకు చెందినటువంటి డీసీసీల అధ్యక్షులకు సంబంధించి శిక్షణా తరగతులు ఈ రోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఈ యొక్క శిక్షణా తరగతులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క శిక్షణా తరగతులను ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రోజు ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం పేరుతో దేశవ్యాప్తంగా ఏదైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తా ఉందో అందులో భాగంగానే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే అడుగులు వేస్తా ఉంది. ఇందులో భాగంగా డీసీసీలు కీలకంగా ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పి పార్టీ అయితే గుర్తించడం జరిగింది. డీసీసీలను బలోపేతం చేయడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 77 మంది జిల్లా అధ్యక్షులకు ఇందులో శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. ఈ శిక్షణ ద్వారా వారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క మండల, బ్లాక్ అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా పార్టీ పటిష్టమవుతుందని చెప్పి పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ శిక్షణ తరగతులలో పాల్గొనడానికి ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా దాదాపు మంత్రులందరూ కూడా ఈ రోజు రాబోతా ఉన్నారు. వీరితో పాటు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాల ఏఐసిసి కార్యదర్శులు సచిన్ సావంత్, అదేవిధంగా పల్లెపు వర్మ, గణేష్ హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఇస్తుందో క్షేత్రస్థాయిలో కూడా ఆ అంశాలన్నింటినీ కూడా బలంగా తీసుకువెళ్లేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పేసి పార్టీ భావిస్తా ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి గ్రామీణ హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మారడం, దాని యొక్క పథకం యొక్క రూపురేఖలు పూర్తిగా మారడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును ఇట్లాంటి పథకాలు కానివచ్చు, పార్టీ ఇచ్చే పిలుపు ఏదైతే ఉందో వీటిని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకువెళ్లేందుకు ఖచ్చితంగా డీసీసీలే కీలకమని చెప్పేసి పార్టీ అయితే భావిస్తా ఉంది. ఈ శిక్షణా తరగతులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ 10 రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. చివరి తేదీన మార్చి 2వ తేదీ వరకు కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశాలకు రాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.